హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎగ్జామ్ అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మే 8న రిజల్ట్ లైక్ కీ రిలీజ్ అవుతుంది, ప్రిలిమినరీ కీ రిలీజ్ అవుతుంది రెస్పాన్స్ షీట్స్తో పాటు. అవి ఎలా చెక్ చేయాలి అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు అండ్ ఎంతమంది స్టూడెంట్స్ ఎపియర్ అయ్యారు, ఓకే, బోత్ తెలంగాణ అండ్ ఏపీలో. అంటే ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీ ఈసెట్ రాస్తారు కదా, సో అలా కలిపి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎపియర్ అయ్యారు, ఎన్ని సెంటర్స్లో ఎగ్జామ్ అయిందంటే టోటల్గా 110 సెంటర్స్లో ఎగ్జామ్ అయింది. 110 కేంద్రాల్లోని ఎగ్జామ్ అయితే జరిగింది. అందులో 109 సెంటర్స్ మన ఏపీలోనే ఉన్నాయి. ఒక సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఓకే, ఇదైతే న్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఎంతమంది అప్లై చేసుకున్నారంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చెప్పాను కదా 110 కేంద్రాలని 35,187 35,187 స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. ఓకే, అందులో ఎంతమంది ఎపియర్ అయ్యారనేది చూద్దాం. సో ఎంతమంది ఎపియర్ అయ్యారంటే ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి న్యూస్. సో ఏపీ ఈసెట్కు 97% అటెండెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే 97% పీపుల్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎపియర్ అయ్యారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ ఈసెట్ 2025కు 97.27% విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 1,272, ఏపీలో 32,956 మంది పరీక్షలు రాశారని ఏపీ ఈసెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు తెలిపారు. ఓకే, సో అతను చైర్మన్ సుదర్శన్ రావు గారు. సో టోటల్ 1,272 స్టూడెంట్స్ తెలంగాణలో ఎగ్జామ్ రాశారు అండ్ ఏపీలో 32,956 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఫర్దర్గా ఇక్కడ చూడండి. సో అదే చెప్తున్నా, సేమ్ అదే చెప్పారు. అంటే ఎంతమంది తెలంగాణలో టోటల్ 1,326 మెంబర్స్ అప్లై చేస్తే 1,272 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. అలాగే ఏపీలో 33,861 మెంబర్స్ అప్లై చేస్తే 32,956 మెంబర్స్ ఎగ్జామ్ అయితే రాశారు. 8న కీ రిలీజ్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇది టోటల్. సో మొత్తం 35,000 మెంబర్స్ అప్లై చేస్తే పైగానే దాదాపుగా ఒక 1,000 మందికి తక్కువ, అంతే 1,000 మంది మాత్రం రాయలేనట్టు, మిగతా అంతమంది కూడా రాసినట్టే ఆల్మోస్ట్. సో అది ఇక్కడ డీటెయిల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకు ర్యాంక్ అనాలిసిస్ కూడా ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? మీకు కీ ఎలాగ రిలీజ్ అయిన తర్వాత మీకు మార్క్స్ ఎంతో తెలిసిపోతాయి. వన్స్ మార్క్స్ వచ్చేసిన తర్వాత ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీకు తెలియాలి. దానికి ర్యాంక్ అనాలిసిస్ వీడియో కూడా మనం వెరీ సూన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.